భయపడకు రామ్, నీకు మంచి మార్క్సే వస్తాయి. రాకపోతే వచ్చినా రాకపోయినా సింబా ఇప్పుడు ముఫాసాకి ఫేవరెటే కదా. థ్యాంక్ యూ డాడీ. పాడుతా తీయగా చల్లగా అందరికీ నమస్కారం. పాడుతా తీయగా సిల్వర్ జూబ్లీ సీజన్ 25 ఎస్పీబీ ఇళయరాజా సూపర్ హిట్ సాంగ్స్ రౌండ్కి స్వాగతం. పాడుతా తీయగా చల్లగా. ఇవాళ ఈ ట్యూస్డే నాడు పిల్లలు కంటిన్యూయింగ్ విత్ ఇళయరాజా అండ్ ఎస్పీబీ హిట్స్. ఇలా ఎలిమినేట్ అవ్వకుండా ఫైనల్స్ వరకు చేరుకొని ఫైనల్స్లో ఫస్ట్ ప్లేస్ గెలుచుకున్న సింగర్కి 20 lakhs మీకు బహుమతిగా అందజేయనున్నారు. అలాగే రన్నర్అప్కి 5 లక్షల రూపాయలు మీకు బహుమతిగా అందజేయనున్నారు. ఇళయరాజా అండ్ ఎస్పీబీ కాంబినేషన్ హిట్ సాంగ్స్ సెకండ్ ఎపిసోడ్లో ఫస్ట్ పేర్ ఆఫ్ కంటెస్టెంట్స్ ఆర్ గోయింగ్ టు బీ శ్రీ ధృతి అండ్ డి శ్రీనివాస్. అరచిలకమ్మా చిటికే అంట, నువ్వు రాగాలే పాడాలంట, ఇక సాగాలి మేళాలంట, నీ సరదాలే రేగాలంట. ఓ చిన్నోడా పందిరి వేరా, ఓ రోజా పూ మాలి తేరా, ఈ చిన్నదాని మెడలో వేరా, నడిరే ఎంత సందడి చేరా. ఆటక్కరిగాడే అహై బుల్లోడే, నన్ను కట్టి వేసే మనగాడే లేడే. ఝాంక చక్క 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 ఝాంక చక్క ఝాంక చక్క 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 ఝాంక చక్క ఝాంక చక్క 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 ఝాంక చక్క ఝాంక చక్క 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 ఝాంక చక్క. అరచిలకమ్మా చిటికే అంట, నువ్వు రాగాలే పాడాలంట, ఓ చిన్నోడా పందిరి వేరా, ఓ రోజా పూ మాలి తేరా. చీకు చింత లేదు చిందులేసే ఊరు, పాట ఆట ఇది ఏందంట. ఊరిలోని వారు ఒకటైనారు, నీకు నాకు వరసేనంట. పండగ నేడే మన ఊరికే, ఆశలు రేపే కలలు రేనే, వాడనిదంతా ఈ వేడుకే, అందరికింకా వ్యధ తీరేనే. ఆనందం ఈ పూట ఆటపాట, గుల్లెమ్మ నవ్విందంట, మణిముత్యాలే రాలేనంట. అరే మావయ్య రేగాడంట, నా మనసంతా దోచాడంట. నీ మాటే నాకు ఓ వెండి కోట, నువ్వు నాదేనంట,
నీతోనే ఉంటా ఝాంగ జక్క 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 ఝాంగ జక్క చా ఝాంగ జక్క 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 ఝాంగ జక్క చా ఝాంగ జక్క 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 ఝాంగ జక్క చా ఝాంగ జక్క 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 హే ఝాంగ జక్క హే హే అరచిలకమ్మ చిటికయ్యంట నూరాగాలే పాడాలంట అరే మావయ్య రేగాడంట నా మనసంతా దోచాడంట వేడుకైన వేళ వెన్నెలమ్మలాగా దీపం నీవై వెలగాలంట ఆ చీకటంతా పోయే పట్ట పగలాయే ఎలా దీపం ఇక మనకంట జాతికి నేడే మంచి కాలమే నమ్మకముంటే వచ్చి తీరేనే ఊరికి నీవే మేలు కోరితే కోరికలన్నీ రేపే తీరేనే అరే ఆనందం నీ సొంతం అంతే కాదా చిలకమ్మ చిటికెయ్యంట నూరాగాలే పాడాలంట ఓ చిన్నోడా పందిరి వెర్రా ఓ రోజా పూ మాలి తేరా ఆటక్కరిగాడే ఈ బుల్లోడే నన్ను కట్టి వేసే మునగాడే లేడే ఝాంగ జక్క 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 ఝాంగ జక్క చా 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 అరచిలకమ్మ చిటికెయ్యంట నూరాగాలే పాడాలంట ఓ చిన్నోడా పందిరి వెర్రా ఓ రోజా పూ మాలి తేరా ఈ జనరేషన్ వాళ్ళ వర్షన్ లాగా ఉన్నది, గమ్మత్తుగా ఉంది. ఐకానిక్ సాంగ్, చరిత్రలో నిలిచిపోయే పాటల్లో కొన్ని ఉంటే యాక్చువల్లీ బీబీసీలో వన్ ఆఫ్ ది టాప్ సాంగ్స్ కదా ఇది. అక్కడ ఎక్కువగా ప్లే చేస్తున్నటువంటి పాట ఈ పాట అని చాలా సందర్భాల్లో బాలుగారు చెప్పారు, రాజా సార్ చెప్పారు. సో అమ్మో వాట్ ఆ సాంగ్, వాట్ ఆ సాంగ్, ఫెంటాస్టిక్ సాంగ్. ఇద్దరు చాలా బాగా పాడారు. అవును, మావయ్య రేగాడంట, అదేంటి, అది ఎక్కడి నుంచి వచ్చింది? అంట అదేంటది, కొత్త టచ్ ఏదో ఇచ్చావు. అంటే ఒరిజినల్ కొద్దిగా చిత్రమ్మ ఇచ్చారు మ్యామ్, ఒరిజినల్ కొద్దిగా. అవునా? సో అది ప్రతిదానికి అప్లై చేసేసావా? లేదు మ్యామ్, అక్కడ అనుకున్నాను వచ్చేసింది. అది వచ్చేసిందా? అవును మ్యామ్. ఓకే, ప్రతిసారి వచ్చేసింది ఏంటో. ఎనీవే ముద్దుగా ఉంది నువ్వు పాడడం. థ్యాంక్ యూ మ్యామ్. యా, అండ్ ఈ పాటలో ఎస్పెషల్లీ మన అమ్మాయిలు అయితే సూపర్. ఎంత ఫోకస్ ఉండాలో వాళ్ళు మెయిన్ పాడుతున్నప్పుడు, మీరు వెనకాల నుంచి సపోర్ట్ చేయటం ఈజ్ నాట్ అన్ ఈజీ థింగ్. చాలా సింక్లో ఉన్నారు అండ్ చాలా సపోర్ట్ చేస్తున్నారు, ఒకరికొకరు బాగా సపోర్ట్ చేసుకుంటున్నారు. దిస్ ఈజ్ వాట్ వీ వాంట్ అండ్ లవ్లీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వండర్ఫుల్ సాంగ్. శ్రీధృతి శ్రీనివాస్ బాగా పాడారు, ఇద్దరు బాగా పాడారు. ఇది ఒక ఉత్సవ ప్రకటన లాంటి పాట, ఇద్దరు గొంతుల్లో బాగా ధ్వనించింది. శ్రీధృతి పాత శ్రీధృతి కానీ పాతబడిన శ్రీధృతి, శ్రీనివాస్ కొత్త శ్రీనివాస్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు పోలీస్ వెహికల్కి పైన, పొలిటీషియన్స్ వెహికల్స్ పైన ఒక ఎర్రగా ఉంటుంది, దాని పేరేంటి చరణ్? ఒకటి తిరుగుతూ ఉంటుంది ఇలాగా. సైరన్ అయితే చప్పుడు చేసేది, ఆ చప్పుడు కాదు, రెడ్గా ఉంటుంది ఒకటి, దాన్ని ఏమంటారు ఇంగ్లీష్లో కానీ తెలుగులో కానీ? తెలుగులో అయితే బుగ్గ అంటాం సార్, మామూలుగా బుగ్గ అంటారు. బుగ్గ అంటారు? బుగ్గ, ఎర్ర బుగ్గ అంటారు మామూలుగా. ఎర్ర బుగ్గ, ఎర్ర బుగ్గ ఉన్న వెహికల్స్ అంటాం మనం. రెడ్ సరే, ఇప్పుడు బుగ్గ లేకపోతే గంభీరం లేదు కదా ఆ వెహికల్కి.
అంతే. ఒక ఆథెంటిసిటీ, ఒక పవర్ తగ్గినట్టు ఫీలింగ్ వస్తుంది. అలా ఈ పాటలో ఎర్రబొగ్గ ఏంటంటే, పాట అంతా ఒక ఎత్తు అయితే ప్రతిసారి కూడా తరడారీ రారా పాం పాం తరదరదరదా అని వస్తుంది. అది ఎర్రబొగ్గ అనమాట. ఆ బొగ్గ తీసేస్తే పాట ఏం లేదు. అంటే పాట ఏం లేదంటే పాటలో విషయం ఉంది, కానీ డ్రాప్ అయిపోద్ది ఎఫెక్ట్. అది చాలా ఇంటెలిజెంట్ బిట్, అది ఇళయరాజా గారు చేసిన బిట్టు. సో దానివల్ల ఎక్కడ లేని అందం వచ్చింది ఈ పాటకి అని అది చెప్పాలని నా ఉద్దేశం. డిఎస్ అండ్ ఎస్డి చక్కగా పాడారమ్మా. ధన్యవాదాలు సార్. ధన్యవాదములు అనే పదాన్ని నువ్వు ఉచ్చరించినంత సార్లు ఎవ్వరూ ఇప్పుడు నేను వినలేదు, ఎవరి నోట్లో నువ్వు వినలేదు అని చెప్తూ చాలా చక్కగా పాడావమ్మా. థ్యాంక్ యూ సార్. అమ్మయ్యా, ఓకే. ఇళయరాజా ఎస్పీబీ జంటల సూపర్ హిట్ సాంగ్స్ రౌండ్లో నెక్స్ట్ జంట ఈస్ గోయింగ్ టు బీ స్వరాగ్ అండ్ ప్రవస్థి. ఎన్నో రాత్రులు వస్తాయి గాని రాది వెన్నెలమ్మా, ముద్దులిస్తారు గాని లేది వేడి చమ్మా. అన్నాడే చిన్నోడు అన్నిట్లో ఉన్నోడు. ఎన్నో రాత్రులు వస్తాయి గాని రాది వెన్నెలమ్మా, ఎన్నో ముద్దులిస్తారు గాని లేది వేడి చమ్మా. ఎన్ని మోహాలు మోసి ఎదల దాహాలు దాచా, పెదవి కొరికే పెదవి కొరకే ఓ. నేనెన్ని కాలాలు వేచా, ఎన్ని గాలాలు వేసా, మనసు అడిగే మరుల సుడికే ఓహో. మంచం ఒకరితో అలిగిన మౌనం వలపుని చదివిన, ప్రాయం సొగసులే వెతికిన, ప్రాణం వయసులే అడిగిన. ఎన్నో రాత్రులు వస్తాయి గాని రాది వెన్నెలమ్మా, ఎన్నో ముద్దులిస్తారు గాని లేది వేడి చమ్మా. గట్టి ఒత్తిళ్ళ కోసం గాలి కౌగిళ్ళు తెచ్చా, తొడిమ తెరిచే తొడల రుచికే ఓహో. నీ గోటి గిచ్చుళ్ళ కోసం మొక్క చెక్కిళ్ళు ఇచ్చా, చిలిపి పను
కనులా చెలిమి జతకే ఓహో అంతే ఎరుగని అమరిక ఎంతో మధురమే బడలిక చీపు బిడియమ సెలవిక నాకే పరువమే పరువిక ఎన్నో రాత్రులొస్తాయి గాని అది వెన్నెలమ్మ ఎన్నో ముద్దులిస్తారు గాని లేది వేడి చెమ్మ అన్నాడే చింతోడు అన్నిట్లో ఉన్నోడు ఓహో ఎన్నో రాత్రులొస్తాయి గాని రాది వెన్నెలమ్మ ఆహా, ఎన్నో ముద్దులిస్తారు గాని లేడి వేది చెమ్మా. ఎన్నో ముద్దులిస్తారు కానీ లేడీ వేడిచమ్మ. లేడీ వేదిచమ్మ. లేడీ వేదిచమ్మ. ఎవరైనా సరే ఆ మత్తులోకి వెళ్ళిపోవాల్సిందే. పాడేవాళ్ళు, వాయించేవాళ్ళు, వినేవాళ్ళు, ఏదైనా సరే అటువంటి మత్తు కలిగించే చాలా గమ్మత్తైన పాట. సూపర్ డూపర్ హిట్ సాంగ్ ప్రజెంట్ చేసినందుకు థ్యాంక్ యూ. వెల్కమ్. ప్రవస్తి, ఐ స్టిల్ ఫీల్ శృతి ఎక్కువైంది అనిపించింది నువ్వు పాడే వర్షన్కి. ఎందుకంటే యూఆర్ స్ట్రగ్లింగ్ టు రీచ్ ద నోట్స్. అయినా కూడా చాలా బాగా మేనేజ్ చేసావు. చాలా చాలా బాగా మేనేజ్ చేసావు. నువ్వు డ్యూయట్లు కూడా సోలోగా పాడేసి ఒక కంఫర్టబుల్ స్కేల్ అనేది ఫిక్స్ చేసుకున్నావు కాబట్టి అంతకుముందు అంతే ప్రముఖంగా కనిపించలేదు. కానీ ఇదేంటంటే డ్యూయట్ పాడుతున్నావు కాబట్టి ఎక్కడో కొంచెం శృతి తగ్గిస్తే బాగుండేది ప్రవస్తికి మాత్రం అని అనిపించింది అంతే. అండ్ స్వరాగ్, నువ్వు పాడేటప్పుడు నువ్వు పాట తాలూకు బ్యూటీని ఎంఫసైజ్ చేసి పాడుతున్నావు. అది బాగుంది. కానీ ఆ లిరిక్స్ని ప్రజెంట్ చేస్తున్న ఫీలింగ్ తగ్గుతోంది. సో బ్యూటిఫుల్గా పాడడానికి ప్రయత్నం చేయడం వేరు, సాహిత్యం ద్వారా దాన్ని బ్యూటిఫుల్గా ప్రజెంట్ చేయడం వేరు. ఆ చిన్నది ఒకటి ఎప్పుడు పాడినా కూడా బాగుంది, వినడానికైతే బాగుంది. కానీ దానికి దీనికి డిఫరెన్స్ ఒక్కసారి పాడుకొని చూస్తేనే తెలుస్తుంది. అండ్ దట్ టు సింగర్స్కే తెలుస్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వండర్ఫుల్ సాంగ్. వెల్కమ్. ప్రవస్తి స్వరాగ్, సార్ 100కి 100 పాళ్ళు సునీత గారి అభిప్రాయంతో నీకు ఏకీభవిస్తున్నాయి. ఎందుకంటే నేను అదే అనుకున్న మనసులో. ఆవిడ అదే చెప్పింది, ఏంటంటే సొగసు ఉంది, పాట అంతా సొగసు ఉంది, కానీ అనుభూతి కొంచెం లోపించిందని నా అభిప్రాయం. అంతే, అదొకటే నేను చెప్పదలుచుకుంది. ఓకే సార్. స్వరా, కీర్తన్ అండ్ ప్రవస్తి మీ ఇద్దరికి కలిపి నేను కామన్గా ఏం చెప్పేది ఏంటంటే, మీరు ఇప్పుడు పాడిన పాట ఒరిజినల్గా ఎవరు పాడారు? ఎస్పి బాలు గారు, చిత్ర గారు. వారి కంఠ స్వరాలకి ఈ పాట పర్ఫెక్ట్గా మ్యాచ్ అయి ఉండొచ్చు. కానీ మీరు ఎంచుకున్న పాట ఏదైనా కానీ మీరు షోకేస్ చేసే విధానం బట్టి మీవి విలక్షణమైన గాత్రాలు, ఇవి విలక్షణంగా ఉపయోగించుకున్న వాళ్ళకి ఉపయోగించుకున్నంత లాభం ఉంటుంది అని తెలియజేసే మరొక మారు తెలియజేసే విధంగా మీరు పాడారు. అందుకు మీకు అభినందనలు. థ్యాంక్ యూ సార్. మీ గాత్రంలో స్పెషాలిటీ ఉంది. మామూలుగా స్టేపుల్ ఫుడ్ అంటాం. స్టేపుల్ ఫుడ్ అంటే అన్నం స్టేపుల్, అందులో ఏమైనా కలపచ్చు. కానీ ప్రత్యేకమైన గాత్ర లక్ష్యం ఉన్న వాళ్ళు ఒక్కొక్కసారి ప్రత్యేకంగా ఏదైనా పాడినప్పుడు అది చాలా బాగా రాణిస్తుంది. మీ వల్ల పాట షైన్ అవుతుంది, పాట వల్ల మీకు పేరు వస్తుంది. పరస్పరం మీకు లాభం కలిగే పద్ధతికి మీరు అనువుగా ఉన్నాయి మీ గాత్రాలు. సో మీరిద్దరూ ఈ డ్యూయట్ పాట అనేది యాదృచ్ఛికమో లేదా కావాలని చేశారో తెలియదు, కానీ బట్ చాలా చక్కగా నాకు అనిపించింది. ఎందుకంటే ఫ్యూచర్లో మంచి మంచి మెలోడీస్ వస్తాయి మీకు ఆ కంఠంలోంచి అనడానికి మరొకసారి నమ్మకం కలిగింది ఈ పాట ద్వారా. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్, వెల్ డన్. ఇళయరాజా అండ్ ఎస్పీబీ సాంగ్స్ పిల్లలు పాడుతున్నారు. లాస్ట్ కంటెస్టెంట్స్ ఎవరో మీకు చెప్పబోయే ముందు ఒక చిన్న ఏవి నాన్నగారు ఇళయరాజా గారి గురించి మాట్లాడిన ఒక ఏవి ప్లీజ్. ఆర్కెస్ట్రేషన్, ఇన్స్ట్రుమెంటేషన్ రెండు ఒకటే అనుకుంటారు అందరూ. ఆర్కెస్ట్రేషన్ ఇస్ డిఫరెంట్, ఇన్స్ట్రుమెంటేషన్ ఇస్ డిఫరెంట్. ఆర్కెస్ట్రేషన్ అంటే పాట మూడుకు తగినట్టుగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ని చేయడం, దానికి హార్మోనీ చేయడం, వెనకాతల గిటార్ ఏ కార్డ్ కావాలి, బేస్ గిటార్ ఏది కావాలని చేయడం. ఇన్స్ట్రుమెంటేషన్ ఈజ్ వన్. ఏ
అనుకున్న నోటు ఏ వాద్య పరికరం వాయిస్తే అద్భుతంగా ఉంటుందో అన్నది ఒక అవగాహన కావాలంటే మ్యూజిక్ డైరెక్టర్కి క్షుణ్ణంగా శాస్త్రం తెలియాలి. వెస్ట్రన్ పర్టికులర్గా వెస్ట్రన్ మ్యూజిక్. సపోజ్ మనం ఫ్లూట్ ఉంది, ఒక పర్టికులర్ నోట్ ఈ శృతిలో వాయిస్తున్నప్పుడు ఎండ్ నోట్ ఓపెన్ హోల్ వచ్చిందంటే ఎక్స్ప్రెషన్ ఇవ్వడం కష్టం. అలాగే గాయకులను కూడా ఇన్స్ట్రుమెంట్గా ఆలోచిస్తాడు ఇళయరాజా. ఈ పర్టికులర్ నోట్ ఒక చోట పైన ఉంది కదా, దానికి ఎందుకు ఇబ్బంది పెట్టడం, ఒక హాఫ్ నోట్ తగ్గించుకుందాం అంతే తప్ప ఆర్కెస్ట్రా బాగా సౌండ్ అవ్వాలని ఆర్టిస్ట్ని కష్టపెట్టడం అనేటటువంటి ఉండదు. అలాగే ఏ ఇన్స్ట్రుమెంట్ని ఏ పర్టికులర్ మూడ్లో ప్రజెంట్ చేస్తే ఆ పాటకి అందం వస్తుందని క్షుణ్ణంగా తెలిసినవాడు వాడు. అండ్ దీన్ని కూర్చొని జుట్టు పీక్కోవడం, అసలు వాడు నెత్తిన జుట్టు లేదనుకోండి, పీక్కోవాలనుకున్నా కూడా హార్మోనియం దగ్గర పెట్టుకోవడం, లేకపోతే సిన్సైజర్ పెట్టుకోవడం, పియానో దగ్గర కూర్చోవడం, అటు పీకి ఇటు లాగి దేకి పాకి ఒక కంప్లీట్గా ఒక నొటేషన్ తయారు చేయడం అనేది ఏమి ఉండదు. పొద్దున 7 గంటలంటే మా ఇంటి దగ్గర కోడంబాకం ఓవర్ బ్రిడ్జ్ ఉంది. 6:48కి యూ కెన్ సీ హిస్ కార్ గోయింగ్ ఓవర్ దట్ బ్రిడ్జ్. ఇట్ ఈస్ ఎవ్రీడే అఫేర్. ఎగ్జాక్ట్లీ అట్ దట్ టైం 7 o'clock అంటే రికార్డింగ్ స్టూడియోలో 6:59కి ఉంటాడు, వాడి రూమ్లో వాడు ఉంటాడు. ఉన్న తర్వాత అసిస్టెంట్ ఇవాళ ఏం పాట రికార్డ్ చేస్తున్నావు, ఫలానా పాట, అంతే. ఒక నిమిషం ఆలోచించి ఏ శృతిలో పెట్టా, ఎవరు పాడుతున్నారని ఒకసారి బేసిక్ కార్డ్ని అలా హార్మోనియం మీద టచ్ చేసిన తర్వాత ఒకసారి కళ్ళు మూసుకుని దెన్ హీ టేక్స్ ది స్కోర్ షీట్స్ అండ్ గోస్ ఆన్ రైటింగ్ ది టోటల్ నొటేషన్. సాంగ్ మొత్తం స్క్రిప్ట్ తయారైపోతుంది అనమాట, పాట రిపిటీషన్స్తో సహా. వాడి అక్షరాలు ఎంత ఆణిముత్యాల్లో ఉంటాయంటే నేను ఎన్నోసార్లు పొంగిపోయాను అనమాట. వాడి స్కోర్ షీట్ మీద బాలు జానకి, బాలు చిత్ర, బాలు సుశీలమ్మ అని రాసింది. నా పేరు వాడు ఎంత అందంగా, బాబు గారు రాస్తే ఎంత అందంగా ఉంటుందో వాడు రాస్తే నాకు అంత అందంగా ఉంటుంది. ఆ స్కోర్ షీట్లో అసలు ఎక్కడ చెరిపేయడాలు ఏముండదు అనమాట. ఇట్స్ నీట్లీ ప్రింటెడ్ లైక్ ఉంటుంది స్కోర్ షీట్. అండ్ ది షీట్ ఈస్ రెడీ విత్ ఇన్ 20 minutes. అసిస్టెంట్ని పిలిచి డిక్టేట్ చేయండి అని ఇచ్చేస్తాడు, అంతే. అదంతా అయిన తర్వాత దెన్ హీ గోస్ టు ది రికార్డింగ్ స్టూడియో. లోపలికి వెళ్ళాక టెంపో తనే ఫిక్స్ చేసి ఉంటాడు ఆల్రెడీ. తను కండక్ట్ చేసి ఆర్కెస్ట్రా చేస్తూ ఏ రోలో ఏ వయలినిస్ట్ రాంగ్ బౌవింగ్ చేస్తున్నాడు కూడా కనిపెట్టగలడు. దట్ బౌవింగ్ ఈజ్ రాంగ్, మిగతా వాళ్ళని గమనించు, నువ్వు ఒక్కడే మాత్రం ప్రత్యేకంగా బౌ చేస్తున్నావు, ఆ నోట్ అలా బౌ చేస్తే సరిగ్గా వినిపించదు. సెల్లోకి ఏ నోట్స్ ఇచ్చారు, ఎక్కడ వాల్యూమ్ ఎంత కావాలి, ఎంత మాడ్యులేషన్ కావాలి, ఎంత డైనమిక్స్ కావాలి, ఇవన్నీ ఫిక్స్ చేసి, సిన్సైజర్ అయితే సిన్సైజర్లో ఏ కాంబినేషన్లో ఆ సౌండ్ రావాలి అది కూడా ఫిక్స్ చేసి ఎవ్రీథింగ్ ఈజ్ సెటిల్. దెన్ హీ గోస్ అండ్ బ్యాలెన్సెస్. తనే బ్యాలెన్స్ చేసుకుంటాడు, రికార్డిస్ట్ ఉంటాడు. అండ్ దెన్ ది సింగర్ కమ్స్ అండ్ సింగర్కి పాట నేర్పించిన తర్వాత వాడికి నొటేషన్ రాసుకుంటే కోపం. ఏంట్రా నొటేషన్ రాస్తున్నావు, ఎప్పుడు లేనిది ఎందుకురా నొటేషన్ రాస్తా ఉంటాడు. గుర్తుపెట్టుకోవడానికి ఎప్పుడైనా రాసావు నువ్వు నొటేషన్, ఇక్కడ ఉండాల్సిందంతా మనసులోకి వెళ్ళిపోతే పాట అదే వస్తుందిరా, రాసుకోవద్దురా, జస్ట్ లిజన్ అండ్ దెన్ గో అండ్ సింగ్ అంటాడు. దట్ ఈస్ హిజ్ స్టైల్ ఆఫ్ వర్కింగ్. ఒక్క మాటలో చెప్పాలంటే ఉత్ప్రేక్ష కాదు, అతిశయోక్తి కాదు, ఇళయరాజా లాంటి కంపోజర్ పుట్టడానికి ఇంకొక శతాబ్దం అవుతుంది. వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ కంపోజర్స్ ఐ హ్యావ్ ఎవర్ కమ్ అక్రాస్. అండ్ ఒక మ్యూజిక్ డైరెక్టర్ సింగర్ కాంబినేషన్లో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ సాంగ్స్ పాడినటువంటి ఘనత కూడా మీ ఇద్దరిదేనేమో బాలు గారు. ఒక మాట చెప్పనండి, వాడి కోసం నేను పుట్టాను, నా కోసం వాడు పుట్టాడు. ఇట్స్ డన్. నాకంటే 3 ఏళ్ళు పెద్దవాడు వయసులో, విద్యలో చాలా పెద్దవాడు. కానీ ఇట్స్ ఎ గ్రేట్ కాంబినేషన్. అది ఎలా కుదురుతుందో మనకు తెలియదు. భగవంత్ పూర్వ జన్మలో మీ ఇద్దరు అన్నదమ్ములుగా ఉండాలి. భారతిరాజా అనే వ్యక్తికి నేను బహుళ కృతజ్ఞుడిని. ఎందుకంటే ఇళయరాజా నాకు పరిచయం చేసిన వ్యక్తి. అతను నా వాద్య బృందంలో హార్మోనిస్ట్గా పనిచేసి అప్పుడు అతనికి నొటేషన్ రాయడం ఏమీ రాదు. ఒక హిందీ పాటను మేము ప్రజెంట్ చేయాలంటే ఒక తెలుగు పాటను ప్రజెంట్ చేయాలి. తెలుగు పాట అయితే నా దగ్గర రికార్డు ఉండేది, అది వినేవాడు, విని జ్ఞాపకం పెట్టుకునేవాడు. హిందీ పాటలు మా దగ్గర లేదు, అంత స్తోమత కూడా రికార్డులు కొని పెట్టుకునే స్తోమత లేని పరిస్థితి అప్పుడు. ఒక కచేరీ మెడ్రాస్లో చేయాలంటే 250 రూపాయలకి మొత్తం కచేరీ. నా స్కూటర్లోనే మ్యూజిషియన్స్ అందరికీ ఇన్ఫామ్ చేసేవాడిని. సాయంకాలం వీడిని పికప్ చేసుకోవడానికి వీడు మ్యూజిక్ క్లాస్లో ఉంటే ధనరాజ్ మాస్టర్ దగ్గర లజ్ కార్నర్లో ఐ హ్యావ్ టు వెయిట్. హీ విల్ కమ్. వాడిని వెనకాల ఎక్కించుకొని నేను ఆ కళ్యాణ మండపానికో పెళ్ళికో ఎక్కడికో వెళ్ళేవాడు. వాళ్ళ తమ్ముళ్ళందరూ గిటార్లో అవన్నీ రెడీ చేసి వాడు హార్మోనియం రెడీగా ఉంచేవారనమాట. స్కూటర్ ఎక్కుతున్నప్పుడు కూడా సాయంకాలం ఒక 5 నిమిషాలు ఆగుదాంరా అక్కడ అనేవాడు. ఎందుకంటే ఎంఎస్ విశ్వనాథ్ గారి ఇల్లు పక్కనే. ఆయన కారు కూడా MSV 5052 నంబర్ అన్న కారు ఇలా వెళ్తుంది కదా, ఒక్కసారి చూసేసి వెళ్దాం, మన ప్రోగ్రాం బాగా జరుగుతుంది అనేవాడు. సో ఆయన మీద అంత భక్తి, అంత గురుభక్తి ఉంది. ఈజ్ వెరీ ఈజీలీ మిస్అండర్స్టూడ్ పర్సన్. అతని యాటిట్యూడ్ చూస్తే మాత్రం చాలా గర్విష్ఠలాగా ఉంటాడు. బట్ ఒక
నిరక్షర కుర్చీగా పుట్టి ఏథిస్ట్గా, దేవుడంటే నమ్మకం లేని వ్యక్తిగా ఉండి ఇవాళ ఒక నిజం చెప్పాలంటే మా సినిమా పరిశ్రమలో హిందూ మతానికి ఒక ప్రతీక అంటే ఇళయరాజా అని చెప్పాలి. పౌర్ణమావతి శివాలయానికి వెళ్లకుండా ఉండడు, రమణాశ్రమానికి వెళ్లాల్సిందే, శిరోమండనం చేసుకోవాల్సిందే, భక్తి పుస్తకాలు రాయడం సంగీతం తప్ప. వాడు ఇంత భక్తితో ఉన్నప్పుడు ఇలాంటి పాటలు ఎలా చేస్తాడు వీడు అని అనిపిస్తుంది. దేనికి అదేరా అంటాడు వాడు. దెర్ ఇస్ అ పర్పస్ ఇన్ హిస్ బర్త్ అండి. ఇళయరాజా సచ్ దెర్ ఇస్ అ పర్పస్, ఈజ్ అ పర్పస్ఫుల్ క్రియేషన్ బై గాడ్. అంతకంటే నేనేం చెప్పలేను. ఐఎమ్ ప్రౌడ్ టు సే దట్ హీఈస్ మై ఫ్రెండ్, మై ఎల్డర్ బ్రదర్, అండ్ ఐ వర్క్డ్ మ్యాక్సిమమ్ విత్ హిమ్ అండ్ ఐఎమ్ వర్కింగ్ మ్యాక్సిమమ్ విత్ హిమ్. గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంకా బోలెడన్ని అనుభవాలు అనుభూతులు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒక సినిమాలాగా వస్తే చూడాలని ఉంది మాకు. ఏమో ఇవన్నీ ఒక దొంతరగా పేర్చి ఈ అనుభవాలన్నింటినీ కూడా తర్వాత భవిష్యత్తులో వస్తాయేమో. మీరు నేను మనం అందరం కూర్చొని మన మనవరాళ్ళతో చూడవా వీళ్ళు అంత బాగా చేశారు మ్యూజిక్, అప్పుడు ఎలా ఉంటుందో మ్యూజిక్ మనకు తెలియదు. మనం మంచిని ఎక్స్పెక్ట్ చేస్తే కీరవాణి గారు అనేవారు ఎప్పుడు కూడాను, సార్ మన మనవాళ్ళకి వచ్చిన తర్వాత అప్పుడు పాటలన్నీ విన్న తర్వాత కీరవాణి గారు మనవాడితో అంటారట, చూడన్న ఆ రోజుల్లో ఒక అద్భుతమైన కీర్తన చేశాను నేను, బాలుగారని ఆయన ఎంత బాగా పాడారో విను, ఇది సంగీతం అంటే. ఇప్పుడు వస్తున్న సంగీతం అంటావా, ఏం పాట, ఆ కీర్తన ఏంటి తాతయ్య అంటే బంగారు కోడి పెట్టాను ఒక పాట. అంటే స్టాండర్డ్ ఎక్కడికి వెళ్తుంది అని అంటున్నారు. బట్ నాకెందుకో ఈ సర్కిల్ మాత్రం డెఫినెట్గా ఇది సర్కిలే కాబట్టి మళ్ళీ మంచిదానికి వచ్చి తీరుతుందమ్మా. అది నేను ఓపికగా పాడగలిగే టైంలోనే మళ్ళీ కనుక వచ్చిందంటే నా తర్వాత పాడుతున్న వాళ్ళందరినీ కూడా నాతో కలుపుకుని పాడి వాళ్ళందరూ పాడే మంచి పాటలు విని, ఎందుకంటే ఆల్ దీస్ కిడ్స్ వాళ్ళకి ఎక్స్ట్రాడినరీ బ్రెయిన్ ఉంది, మంచి టాలెంట్ ఉంది, కానీ పాటలేవి, మంచి పాటలేవి వాళ్ళకి. ఇప్పుడు మేము ఇవాళ మీ అందరి చేత పొగడబడుతున్నామంటే కారణం మా కృషి మాత్రమే కాదు, మాకు ఇచ్చినటువంటి వరాల లాంటి పాటలు, సాహిత్యాలు, సంగీతాలు, అందువల్లే మేము నిలబడ్డాం. వీళ్ళకు కూడా అలాంటి పాటలు కనిపిస్తే మాకంటే 100 మైళ్ళు ఇంకా ఫాస్ట్గా పరిగెత్తగలరు. ఆ రోజు వాళ్ళు ఓపికన్నప్పుడే రావాలి, నా ఓపికన్నప్పుడే చూడాలని మనసారా కోరుకుంటున్నాను నేను. గాడ్ బ్లెస్ దెమ్. ఇళయరాజా ఎస్పీబీ కాంబినేషన్ సాంగ్స్ రౌండ్లో లాస్ట్ పేర్ ఇస్ గోయింగ్ టు బి రేణు కుమార్ అండ్ ప్రణీత. Chum chaka chum cha chum 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 chaka chum 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 chaka chum chaka chum cha chum 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 chaka chum chum. కన్యాకుమారి కనబడద దారి, కయ్యాల మారి పడతావే జారి, పాతాళం కనిపెట్టేలా ఆకాశం పని పట్టేలా ఊగకే మర్రి మతిలేని సుందరి. గోపాల బాలా ఆపరయి గోలా ఈ కైపు ఏలా ఊపర ఉయ్యాలా, మైకంలో మయ సభ చూడు మహారాజా రానా తోడు సాగని మరి సరదాల గారడి. జింగిడి చక్క చా చక్క జింగిడి చక్క చా
పళ్ళ విందుగా వైద్యాల పండగ జింగిడి చక్క జింగిడి చక్క చా చక్క జింగిడి చక్క జింగిడి చక్క చా కన్యాకుమారి కనబడదారి కయ్యాల మారి పడతా బెచ్చారే మై కామ్యో మయ సభ చూడు మహారాజా రామ్నా తోడు సాగని మరి సరదాల కరడి జింగిడి చక్క చా చక్క జింగిడి చక్క చా 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 చక్క చక్కు కుంకు చక్కు చక్కు చా 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 చక్క చక్కు కుంకు చక్కు చక్కు కుంకు చక్కు చా 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 చక్క చక్కు కుంకు చక్కు చక్కు చా 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 చక్క చక్కు కుంకు చక్కు చక్కు కుంకు చక్కు డేగతో ఈగలే ఫైట్ చేసే చెడుగుడులో చేపలే చెట్టుపై పళ్ళు కోసే కడబిడలో నేలమ్మ తప్ప తాగెనో ఏమూల తప్పిపోయెనో మేఘాల కొంగు పట్టుకో తోలేటి నడక నాపుకో ఓయమ్మో మాయమ్మో దిక్కులే ఆటాడించే కిక్కుల్లో గందరగోళం ఒళ్ళు గగ్గ ఎక్కేలు రే గగ్గ జింగిడి చక్క చా చక్క జింగిడి చక్క చా ఏ గోపాల బాల ఆపర ఈ కోల ఈ కైపు ఏల ఊపర ఉయ్యాల పాతాళం కనిపెట్టేలా ఆకాశం పని పట్టేలా ఊగకే మర్రే మతిలేని సుందరే జింగిడి చక్క చా చక్క జింగిడి చక్క చా సాగని మర్రి సరదాల కారెడ్డి జింగిడి చక్క చా చక్క జింగిడి చక్క చా ఫస్ట్ సునీత మ్యామ్తో స్టార్ట్ చేద్దాం సార్. ప్రణీత అండ్ రేణుకుమార్ చాలా బాగా పాడారు. ఇది ఎంత పాపులరో సినిమా రిలీజ్ అయిన తర్వాత అంతే పాపులర్ అయింది మేమిద్దరం మా కాంబినేషన్లో పాడినప్పుడు స్వరాభిషేకంలో. సో ఈ పాట ఎప్పుడు విన్నా కూడా అయ్యో ఈ సీట్లో ఎందుకున్నాం, స్టేజ్ మీద పాడితే బాగుంటుంది కదా అని అనిపించేటటువంటి మేమిద్దరం పాడిన వన్ ఆఫ్ ది బెస్ట్ సాంగ్స్ ఎవర్ ఇన్ స్వరాభిషేకం. కాబట్టి అది ప్రజెంట్ చేసినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్. అంతే, చాలా బాగా పాడారు. థ్యాంక్ యూ. రేణుకుమార్ సార్. ప్రణీత నమస్తే సార్. చక్కగా పాడారు, ఇద్దరు కూడా మంచి హుషారుగా పాడారు. థ్యాంక్ యూ సార్. నువ్వేంటి ప్రణీత మామూలుగానే జానకమ్మ వాయిస్లా ఉంటుంది అనేది, లేదా ఈ పాట కోసం నువ్వు ప్రత్యేక శ్రద్ధతో పాడావా? అంటే నేను నా ఒరిజినల్ వాయిస్లోనే పాడాను సార్, నేనేమి మార్చి అయితే పాడలేదు. మరి ఏంటి జానగారే కదా పాడింది ఈ పాట? అవును సార్. అట్లాగే వినబడిందంటే నా చెవులకి. జస్ట్ ఎక్స్ప్రెషన్స్ మాత్రం కొంచెం బాగా నోట్ చేసుకున్నాను సార్. నీకు తెలియకుండా నువ్వే ఇన్ఫ్లుయెన్స్ అయ్యి కొంచెం పెట్టినట్టున్నావు. ఎందుకంటే మిగతా పాటలు అనిపించలేదు కానీ ఇందులో అట్లాగే ఉంది, పర్ఫెక్ట్గా ఉంది. చాలా చక్కగా పాడావమ్మా. థ్యాంక్ యూ సార్. నువ్వు కూడా హుషారుగా పాడావు అబ్బాయి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ప్రణీత, రేణుకుమార్ సార్ బాగా పాడారు. అంటే చేపలే చెట్టుపై పళ్ళు కోసే గడబిడలో, ఈగలే డేగతో ఫైట్ చేసే చెడుగుడులో, ఇలాంటి ఒక విచిత్రమైన అభివ్యక్తులతో ఒక కాల్పనిక జగత్తులోకి, కాల్పనిక ప్రపంచంలోకి తీసుకెళ్లడం సాహిత్యం ఎంత దోహదపడుతుందో, సంగీతం దాని వెనకాల బీజిఎమ్స్ కూడా అంత దోహదపడ్డాయి. ఒక్క మాటలో చెప్పాలంటే పాట తాలూకు మత్తు ఇద్దరి గొంతుకెక్కింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సూపర్గా ఉంది నిజంగా, చాలా ఎంజాయ్ చేశాను. ఇద్దరు ఒక్క బిట్ కూడా వదలకుండా డీటెయిలింగ్ వాజ్ పర్ఫెక్ట్. ఎందుకంటే చాలా ఉన్నది విషయం ఈ పాటలో. ఊరికి స్ట్రైట్ ఫార్వర్డ్ సాంగ్ కాదు, మేల్ సైడు ఫీమేల్ సైడు రెండిట్లోనూ ఇన్హిబిషన్ లేకుండా పాడారు. చక్కగా ఉండేది. వెల్ డన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.
ఇవాళ ఎపిసోడ్ అండ్ నిన్నటి ఎపిసోడ్లో పిల్లలు ఇళయరాజా అండ్ ఎస్పీవి కాంబినేషన్లో వచ్చిన సూపర్ హిట్ సాంగ్స్ ప్రజెంట్ చేశారు. మళ్ళీ వచ్చే వారం ఈ 12 మందిలో 6 మాత్రమే కాలేజ్ డేస్ సాంగ్స్ మీకు ప్రజెంట్ చేయబోతున్నారు. అంతవరకు నేను మీ ఎస్పీ చరణ్. సర్వే జనా సుజనా భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు. స్వస్తి. పాడుతా తీయగా చల్లగా